గతించినటువంటి వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు, యవనస్తులు, యవనరాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల. ఆమేన్. మనం 90వ కీర్తనలో నేర్చుకుంటున్నాం 13వ వచనం. పోయిన వారం అక్కడి వరకు వచ్చాం. దేవుడు నిశ్శబ్దంగా ఉంటే జరిగే నష్టాలు ఎలా ఉంటాయనే అంశంలో కొంత ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. తర్వాత మోషే పిలుపులో 3 ప్రార్థనలు దాగి ఉన్నాయనే విషయాలు నేర్చుకున్నాం. 1 పశ్చాత్తాప ప్రార్థన, 2 దేవుని సాన్నిధ్యం కోసం మొర, 3 నమ్మకంగా పలికిన మాటలు. మోషే గారు వేదనతో ప్రార్థన చేశారు. ఎందుకంటే సంఘము, పరిచర్య, విశ్వాసులు వారు పూర్తిగా లోకములో కలిసిపోయినప్పుడు ప్రభు యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో సంఘానికి తెలియపరుస్తూ ఆ ఉగ్రత నుంచి ప్రజలు తప్పించబడాలని ఆయన చేసిన ప్రార్థన, మానవుడి యొక్క మనుగడ ప్రారంభము అంతము ఎలా ఉంటుందో కూడా ఈ కీర్తన మనకు నేర్పిస్తూ వస్తుంది. ఆ విషయాలు మాట్లాడుతూ దైవజనుడైన మోషే ఈ 90వ కీర్తన 13వ వచనంలో చేసిన ప్రార్థనలో ఇదొక భాగం. ప్రభువా, యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. చాలండి. ఎవరిని చూసి సంతాపపడమంటున్నాడు? సేవకులను. సరే, ఈ వారం మనం మరొక విషయాన్ని నేర్చుకుందాం. నేర్చుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం ఇష్టపడదాం. యెహోవా అనే పేరు మీద చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. యెహోవా అనగా ఏంటంట అడుగుతానని చెప్పానుగా. యెహోవా శాశ్వతమైన దేవుడు, శాశ్వతంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మౌనంగా ఉంటే జరిగే నష్టాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం కొనసాగిద్దాం. ఈరోజు మొదటిది మనం గమనిస్తే, యాకోబు కరువు దినాల్లో కనాల్లో ఉన్నప్పుడు తన యొక్క 10 మంది కుమారులను, ఐగుప్తులో ధాన్యం బాగా పండింది, అక్కడ ధాన్యపు గింజలు దొరుకుతున్నాయి కనుక మీరు 10 మంది, నేను చిన్నోడు ఇంటి దగ్గర ఉంటాం, మీరు 10 మంది గాడిదలు తీసుకొని వెళ్ళి కొంత ధనం కూడా తీసుకొని వెళ్ళి ఐగుప్తులో ధాన్యపు గింజలు కొనుక్కొస్తే ఈ కరువు దినాలు మనం బ్రతికి వెళ్ళబుచ్చుతాం, లేకపోతే చచ్చిపోతాం. అందుకని ఈ వార్త తెలిసింది, మీరు ఐగుప్తుకు వెళ్ళండి అని యాకోబు ప్రార్థన పూర్వకంగా తన 10 మంది కుమారులను ఐగుప్తు దేశానికి పంపాడు. అక్కడ విచిత్రంగా ఆ దేశాల్లో ప్రధాన అధికారిగా, దేశంలో తన మాట చెల్లుబాటుతో నడుస్తున్నటువంటి యోసేపు అక్కడ ఉండటం చాలా వారికి ఆశీర్వాదకరం అన్నమాట. అక్కడ అద్భుత రీతిగా యోసేపు ఉన్నాడు కనుక వారికి రోకలు కట్టించి పంపించాడు. ఆ తదుపరి వారి చిన్న తమ్మును తీసుకొని రమ్మన్నాడు. వారు వాళ్ళ తమ్మును తీసుకొని వచ్చారు. ఆ తదుపరి యోసేపు తనను తాను అన్నలకు బయలుపరుచుకున్నాడు, నేను మీ సోదరుడిని అని. ఆ తర్వాత మరలా వాళ్ళని ఇంటికి పంపించి అన్నాడు, నాన్నని కూడా తీసుకొని ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పోషిస్తానని యోసేపు ప్రేమపూర్వకంగా వాళ్ళకు ఆహ్వానం పలికాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందంగా, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో మంచి ఉన్నత స్థానములో దేవుడు అతన్ని ఉంచాడు, మనల్ని పోషిస్తానని రమ్మని చెప్పాడని యాకోబుకు ప్రత్యుత్తరం ఇవ్వగానే యాకోబు హృదిలో పట్టజాలనటువంటి ఆనందం నిండుకుందన్నమాట. యాకోబు హృదయం పరితపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అంగలార్చాడు యోసేపు కొరకు.
కొడుకు చనిపోయాడని కనీసం ఓదార్చేవారు కూడా యాకోబుకు లేని పరిస్థితులు కొడుకు కోసం అంగలార్చాడు. ఈ వార్త తెలియగానే ఉన్న పాటున యోసేపుని చూడడానికి కుటుంబంతో సహా బయలుదేరారు. అక్కడికి వెళ్ళగానే యోసేపు వారికి ప్రత్యేకమైన ప్రాంతాన్ని రాజు పర్మిషన్తో, ఆ దేశపు యొక్క రాజు పర్మిషన్తో, అధికారం ఉందని ఏది పడితే అది యోసేపు చేయలేదు. తన కుటుంబీకులు నివసించడానికి రాజు పర్మిషన్ అడిగాడు. అది దైవిక లక్షణం అన్నమాట. ఏ లక్షణం? దైవిక లక్షణం. అప్పుడు రాజు అన్నాడు, ఇంత మాత్రం దానికి నన్ను అడగాల? మీరు ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని, మీకు గోషేను అనే ప్రాంతాన్ని మీకు ఇస్తాను, నీ కుటుంబీకులందరిని అక్కడ ఉంచి ప్రత్యేకమైన ధాన్యాదులతో వారిని పోషించుకు అని పర్మిషను ఇచ్చాడనమాట యోసేపుకు రాజు. ఇక అప్పటి నుండి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏ సమస్య వచ్చినా యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబుకు ప్రతి మాట జరగబోయేది తెలియచేశాడు దేవుడు. ఆ తదుపరి యాకోబు యొక్క వయస్సు కాల పరిమితి ముగిసే దశ వచ్చింది. యాకోబు కన్ను మూసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ తదుపరి 11 మంది కుమారులు బిక్కురు బిక్కురుమంటూ అంగలార్చారు, యోసేపు ఏం చేస్తాడు అని. అప్పుడు యోసేపు, నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను అని దేవుని వాగ్దానం ఇచ్చాడు. యాకోబు నిద్రించిన తర్వాత దేవుడు యోసేపుతో మాట్లాడడం ప్రారంభించాడు. యోసేపు ఉన్నన్ని రోజులు యోసేపు ప్రార్థనలు దేవుని నియమంగా ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా వేస్తూ వారిని దైవిక మార్గంలో నడిపించాడు యోసేపు. యోసేపు కాలగమనం కూడా, ఆయన దినాలు కూడా ముగిసి ఆయన కూడా ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు యోసేపు. ఇక యోసేపు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మౌనం వహించాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎవ్వరితో మాట్లాడలేదు. ఎందుకనగా ఎప్పుడైతే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు భక్తిపరులు ప్రభు సన్నిధికి ప్రభు తీసుకొని వెళ్ళారో, వీరికి విడిచిపెట్టబడ్డ యాకోబు యొక్క కుమారుల సంతతి, వారి పిల్లలు అభివృద్ధి పొందారు, విస్తరించారు. గోషేను ప్రాంతంలో వాళ్లకు సకల వసతులు ఉన్నాయి, సకల సమృద్ధి సౌకర్యాలు అక్కడ వాళ్లకు కలిగించాడు యోసేపు. వాటిని అనుభవిస్తూ ప్రార్థన మర్చిపోయారు, వాక్యం మర్చిపోయారు, ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, దేవుడంటేనే మర్చిపోయిన స్థితి దాకా వాళ్ళు వచ్చారు. ఆ స్థితికి వచ్చిన వాళ్ళ పరిస్థితిని ప్రభు చూస్తున్నాడుగా. ప్రభు చూసి కాస్త ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉండేసరికి నిర్గమకాండం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అలా మౌనంగా ఉండేసరికి యోసేపుని ఎరగని ఒక క్రొత్త రాజు పుట్టుకొచ్చాడు ఆ దేశానికి. యోసేపుని ఎరిగిన రాజు ఉన్నన్ని రోజులు వీళ్ళు లగ్జరీ లైఫ్ బ్రతికారు. దేవుని బిడ్డ, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, గుర్తుపెట్టుకో. రోజులన్నీ మనవని సంకలు కొట్టుకొని మన ఇష్టానుసారంగా బ్రతకొద్దు. కాలము ఎలా ఉన్నా దేవునితో మన ఆత్మీయ జీవితం ప్రయాణం కావాలి. అర్థమవుతుందా? మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను, చాలామందిని. మీరందరూ చాలామంది ఆలస్యంగా వస్తున్నారు మందిరానికి. చాలా అంటే చాలా ఆలస్యంగా. పనులకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. ఆదివారం కాదు, మీరు పనికి ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, మీ పరిస్థితులు ఏంటి అని నేను అన్నీ లెక్కగట్టుకుంటున్నాను. కానీ దేవుని మందిరంకి వచ్చేసరికి తాంబేలు నడక నడుస్తున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డ.
ఈరోజు బలం ఉందని, ఈరోజు జ్ఞానం ఉందని, ఆరోగ్యం ఉందని, పరిస్థితులు బాగా ఉన్నాయని మనం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే అది మనకే నష్టం. దేవునికి ఏం నష్టమేం కాదు. దేవుడు బాధపడతాడు, సేవకుడు బాధపడతాడు అంతే మీ పరిస్థితులు చూసి. కానీ జరగవలసిన నష్టాలు జరిగిన తర్వాత మనం చేసేది ఏమీ కూడా ఉండదండి. అందుకని మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ప్రస్తుతం రోజుల్లో మీకు లేదని నేను గ్రహించగలిగాను. ఈరోజు దేవుని బిడ్డలారా, వాళ్ళంతా సౌఖ్యంగా ఉందనుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం, రోజులన్నీ మనవే అని సంబరపడుతున్నటువంటి సమయంలో చూస్తే దేవుని బిడ్డలారా, యోసేపుని ఎరగనే ఒక రాజు పుట్టుకొచ్చాడు. వాడు పెద్దోడయ్యాడు. వాడు రాజ్యాధికారం చేజిక్కించుకొని ఇశ్రాయేలీల యొక్క అభివృద్ధిని చూసి వాడు తట్టుకోలేకపోయి, వీళ్ళు ప్రబలితే మనకే ప్రమాదం అనుకొని వాడు వీళ్ళను వేధించటం ప్రారంభించాడు. వెట్టి పనులు చేయించటం మొదలుపెట్టాడు. వెట్టి పనులు చేయించటం మొదలుపెట్టాడు. చెప్పానుగా, రోజులన్నీ ఒక పాట ఉంది, కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా, దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నీ తక్కెడ తూకం వేసి అమ్మ నీ లెక్క అప్పచెప్పే రోజు ఉంది, నీ తక్కెడ తూకం వేసే రోజుంది. ఆగయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకో. అద్భుతమైన పాట అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కాలం సమయం ఎప్పుడు మన స్వాధీనములో ఉండవు, దేవుని స్వాధీనములో ఉన్నాయి. దేవుడు మన ముక్కుకు గాలం తలిగించి ఆయన మనని ఎలా ముప్పు తిప్పలైనా పెట్టగలడు. దేవునితో మనకు ఆటలొద్దు. ఇందాక హెజ్కేల్ గ్రంథంలో చదివాం, ప్రజల యొక్క పరిస్థితి, రోజులు కాలం బాగున్నాయని విగ్రహాల వైపు వారి యొక్క మనస్సును త్రిప్పుకొని ఎన్నో నష్టాలు చూచారు. ప్రవక్తలు ఒకవేళ ప్రాధేయపడ్డ ప్రవక్తల యొక్క ఆలోచన కూడా నేను భంగపరుస్తాను అని ప్రభు చెప్పారు. నిరర్ధకం చేస్తానన్నాడు. ఆయన ఏదైనా చేస్తాడు, అది ఆయన ఇష్టం. హల్లెలూయా. నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం. వాళ్ళు వాక్యము ప్రార్థన మర్చిపోయి స్తుతించటం మర్చిపోయారు. దేవుడు కూడా మౌనంగా ఉండి వీళ్ళు నేను లేకుండా ఎలా జీవిస్తారో చూద్దామని మౌనం వహించాడు. చదువుదాం, మంచిగా చదవండి, ముందుకు వచ్చి చదువు. ఇశ్రాయేలీలు, చదువు. నువ్వేనా మొదలుపెట్టింది? ఎవరు? ఎక్కడ మనిషి కనపడట్లే, నువ్వేనా? మెమ్మాడికి పోయింది, పొలం కాడికి. ఆదివారం రోజే పొలమా? ఆమెను చదవని. బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించారు, అత్యధికంగా ప్రబలిల్లారు. వారున్న ప్రదేశము వారితో నిండిపోయిందనమాట, స్థలము కూడా లేదు. అప్పుడే యోసేపుని ఎరగని ఒక క్రొత్త రాజు ఐగుప్తు రాజ్యాన్ని ఏలటం ప్రారంభించాడు. అతడు తన జనులతో అందరితో మీటింగ్ పెట్టి ఇట్లా చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో వీళ్ళు చేరి మనకు విరోధముగా
యుద్ధము చేసి ఈ దేశములో నుండి మనల్ని కాదని వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, వారు యోసేపు ఉన్నన్ని రోజులు, యాకోబు ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద అధికారిగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. వాళ్ళే బాసులు. ఇప్పుడు దేవుడు ఎవరికి సెలవిచ్చాడట? ఈ ఐగుప్తు దేశాన్ని వెళ్తున్న కొత్త రాజుకు సెలవిస్తే వీళ్ళ మీద బాసులను పెట్టారు. దేవుడు బాసుగా ఉండకుండా పక్కకు తొలిగాడు. ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయుటకు పీతోము రామ్సేస్ అను పట్టణమును కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక అసహ్యపడి కఠిన సేవ చేయించుకొనిరి. ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటికెల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. చాలు. దేవుని నిశ్శబ్దం ఇంత అనర్థాలకు దారితీసింది. ఏమంటారు చెప్పండి? దేవుని నిశ్శబ్దం ఇంత అనర్థాలకు. ఎప్పుడైతే మీ వెనకాల ప్రార్థన చేసే గుంపు ఉంటుందో అప్పుడు మీరు దీవించబడతారు. మీరు దీవించబడుతున్నప్పుడు ప్రభుని మర్చిపోతారో అప్పుడు మీకు కూడా పతనం ప్రారంభిస్తాడు దేవుడు. జాగ్రత్త. నా వెనక ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘం ఉంది అని ధీమాతో నువ్వు ప్రార్థన చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే వాళ్ళని దేవుడు ఆపుతాడు. ఆపినప్పుడు దేవుని శక్తి ఏంటో మనం చవి చూస్తాం, ఆయన కోపం ఏంటో చవి చూస్తాం. ప్రార్థన చేసే సోదరుడు, తండ్రి ఉన్నన్ని రోజులు దేవుని అసలు ఏ రోజు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దేవుని సన్నిధి కానీ, ప్రార్థన కానీ, స్తుతించటం కానీ, ఇద్దరూ చనిపోయారు, మా పరిస్థితి ఈ ప్రాంతంలో ఏంటి అని దేవుని సన్నిధిలో మోకరిల్యగలిగిన వాడు ఒక్కడూ లేడు. ప్రార్థనా పరుల యొక్క విలువ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని నిశ్శబ్దం అనేక ప్రాణ నష్టం జరిగింది, అనేక మంది చనిపోయారు. దేవుని నిశ్శబ్దం ఎన్నడూ చెయ్యని యొక్క బానిసత్వపు బ్రతుకు, స్వేచ్ఛ లేని జీవితంలోనికి ప్రజల్ని తీసుకెళ్ళింది. అపవాది వాళ్ళ మెడల మీద భారమైన కాడిని మోపాడు. వాడి బానిస సంఖ్యల కట్ల చేత వాళ్ళని కట్టి వాడికి దాసులుగా చేసుకున్నాడు. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయాయి. బ్రతుకులో కలవరాలు, కన్నీళ్ళు, నిట్టూర్పులు, ఎదురు మాట్లాడితే చంపేయటం, ఇలా జరగవలసిన నష్టమే జరగకుండా ఆఖరికి పుట్టిన పసి కందులను కూడా కానుపు పీటల మీదనే హతమార్చినపు యొక్క రక్త చరిత్ర ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల కుటుంబీకుల్లో జరిగింది. దీనికి కారణం ఏంటంట? దేవుని నిశ్శబ్దం. దేవుని నిశ్శబ్దానికి కారణం ఏంటి? ప్రార్థన లేదు, దేవుని స్తుతించటం లేదు, పరిశుద్ధ జీవితము లేదు, వాక్య ధ్యానము లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిశ్శబ్దంగా ఉంటే మనం బ్రతకలేము. అందుకనే ప్రభు బైబిల్ గ్రంథంలో మనకు ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్తాడు. ఈ 430 సంవత్సరాలు కూడా
వాళ్ళంటే ఒక 4 తరాల వారు విసిగిపోయారన్నమాట, బానిసలుగా బ్రతికారన్నమాట. ఆ 430 సంవత్సరాలలో వాళ్ళు ఇక ప్రార్థించటం మొదలుపెట్టినా కూడా దేవుడు మాత్రం జవాబు ఇవ్వలేదు. వెంటనే ప్రార్థించగానే వాళ్ళ ప్రశ్నలకు, వాళ్ళ యొక్క ఏడుపుకు, కన్యలకు జవాబు ఎమ్మటే స్పందించలేదు ప్రభు. అందుకనే ప్రభు యోహాను సువార్తలో ఒక మాట ఆయన అంటారు, 15వ అధ్యాయం 5వ వాక్యంలో, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, మందిరం లేకుండా, ప్రార్థన లేకుండా, సేవకుల యొక్క సహవాసం, ఆత్మీయుల సహవాసం లేకుండా నేను ఏదైనా చేయగలను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వేం చేయలేవు. చదువుదాం ఆ మాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటే తనంతట తను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు అని ప్రభు కరాఖండిగా యోహాను సువార్తలో చెప్పారు. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, వారు 430 సంవత్సరాల యొక్క బానిసత్వ బ్రతుకుల్లో ఆ కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొచ్చిందండి. ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. పిల్లలు చనిపోతున్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని జరగరాని నష్టం అంతా జరిగినప్పుడు దేవుడు ప్రార్థన పరిచర్య గుర్తొచ్చింది. గుర్తు రాగానే దేవుడు వెంటనే స్పందించాడా? స్పందించలేదు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత దేవుడు కరుణా సంపన్నుడై అప్పుడు నిశ్చయించుకొని, వీళ్ళు స్థిరులుగా కదలని వారిగా ఉంటారు, కానీ వారికి అన్ని అనుభవాలు, గుణపాఠాలు ఆ బానిసత్వపు ఊడిగంలో నేర్పించిన తర్వాత ఆయన వీళ్లకు ప్రతిస్పందించలేదు. ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేను పిలిచి, నా ప్రజలు పెట్టిన మొర నాకు వినపడింది అని ఆయన మోషేకు తన మాటలను చెప్పి మోషేను తన ప్రజల్ని విడిపించడానికి పంపించాడు. హల్లెలూయా. అందుకనే దేవుని నిశ్శబ్దం వారి బ్రతుకుల్లో చీకటిని నింపింది, వెలుతురే లేదన్నమాట. ఈరోజు చాలామంది దేవునికి వేరైపోతున్నారు. అది మీకే నష్టం అండి. చాలా అనర్థాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. అపవాది ఎవరిని మింగుదునా అనే అవకాశం దొరికితే గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు. అందుకనే దేవునికి నిశ్శబ్దానికి మనం కారణం, నీవు నేను కారణం కాకూడదు. మన పట్ల దేవుడు నిశ్శబ్దం వహించాడంటే మనం ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టలేం. దేవునికి శత్రువై మనం బ్రతకలేం. దేవుడే మనకు శత్రువైతే మనం బ్రతకగలమా? బ్రతకలేమండి. హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసే పెద్దలు లేకపోయేసరికి వాళ్ళకి ఏం గుర్తు రాలేదంట, దేవుడు కానీ వాళ్ళున్నన్ని రోజులు ఆ ప్రార్థన కాపుదలలో హ్యాపీగా బ్రతికారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగస్టిన్ జీవితంలో కూడా అదే. 13 సంవత్సరాలు తల్లి ప్రార్థన అతన్ని ఎన్ని దుర్మార్గమైన చర్యలు చేసినా కాపాడుతూ వచ్చింది. తల్లి ఎప్పుడైతే చనిపోయిందో, ప్రార్థన ఎప్పుడైతే దూరం అయిపోయిందో, కంచలేదో, అప్పుడు జీవితం అంతా చితికిపోయి ఇక జీవితం అంతా సర్వనాశనమై పిచ్చిపెట్టింది. అప్పుడు దేవుడంటే ఏంటో తెలుసుకొని దేవుని వైపు తిరిగాడు. ఈరోజు నీ తల్లి ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ తండ్రి ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ సంఘ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ సంఘ కాపరి ప్రార్థన నిన్ను కాపాడుతూ నీకు కంచె వేస్తుంది. ఆ విలువని గుర్తించకుండా మీ ఇష్టానుసారంగా బ్రతికి మీ ఇష్టానుసారంగా జీవిస్తే మీకే నష్టమని ఈరోజు దేవుడు కరాఖండిగా సెలవిస్తున్నాడు. ఆయన నిశ్శబ్దం వహిస్తాడు. ఆమేన్. ఇదే ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత మరలా తింగరి పనులు చేస్తే ప్రార్థన చేసే మోషేను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆఖరికి ఎవరిని తీసుకొని వెళ్ళాడు? మోషేను కూడా తీసుకొని వెళ్ళాడు.
అప్పుడు కానీ అర్థం కాలేదు, అప్పుడు కానీ నష్టం, ప్రాణ నష్టాలు జరిగాయి. ఈరోజు అలాంటి యొక్క పరిస్థితి నీలో ఉంటే మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే ఈ రోజు నుంచి దేవునికి వేరుగా ఉండి వేరుగా బ్రతికి మనం ఏం చేయలేం. దేవునితో అంటుకట్టబడాలి. ఎక్కడున్న ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే, సౌలు రాజు కూడా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా కూడా తన పద్ధతిని తన తీరును మార్చుకోలేదు. సేవకుడి ద్వారా హెచ్చరింపజేశాడు పలుమార్లు కూడా, ఆయనను తన మాట వినలేదు. ప్రవక్త అయిన సమూయేలు చనిపోయిన తర్వాత అతడు చనిపోయాడు. దేవుని చిత్తం రాజుకు తెలియజేసేవారు ఇక లేరు. ఇక దేవుడు కూడా నిశ్శబ్దం వహించాడు. సమూయేలు ప్రవక్త బ్రతికున్నన్ని రోజులు కూడా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి సౌలు రాజును హెచ్చరించాడు, ఖండించాడు. నీ పద్ధతి మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ భక్తి తీరు మార్చుకో, ప్రజల్ని ఏలుబడి చేసేది ఇది కాదు అని నువ్వు అపవిత్రంగా ముందుకెళ్తున్నావు, అపవిత్రమైనటువంటి వాటిని నీ దగ్గర ఉంచుకున్నావు, చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు అని దేవుడు సేవకుడి ద్వారా హెచ్చరించినా కూడా సౌలు తన పద్ధతిని మార్చుకోలేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా మార్చుకోకపోయేసరికి దేవుడు సమూయేలు ప్రవక్తని కూడా పిలుచుకున్నాడు. సమూయేలు కూడా ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నిశ్శబ్దం వహించాడు దేవుడు. ఏం వహించాడు? నిశ్శబ్దం, మౌనంగా ఉన్నాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వినరు, ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది దేవుని మాటకు లోబడరండి. హృదయాన్ని కఠినపరుచుకుంటారే తప్ప ఫరోలాగా హెచ్చరించిన ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినా కూడా మాట వినని వారు తయారవుతున్నారు సంఘాల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, సమూయేలు చనిపోయిన తర్వాత దేవుని చిత్తం రాజునకు తెలియజేసేవారు ఇక లేరన్నమాట. ఇక దేవుడు కూడా నిశ్శబ్దం వహించాడు. ఆ నిశ్శబ్దాన్ని సౌలు భరించలేకపోతున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని సౌలు భరించలేదు. దేవుని చిత్తం ఎలా ప్రయాణం చేయాలో తెలియచేసేవారే లేరండి. ఇంకా దేవుడు ఎవరితో మాట్లాడదలుచుకోవటం లేదు. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడదలుచుకోవటం లేదు. అందుకనే దేవుని చిత్తం తెలియచేసేవారు ఉన్నప్పుడు మాట వినాలి. మాట విని దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్లాల్సినటువంటి చోటుకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో ప్రభు మనల్ని నిలబెడతాడు. ఎన్నిసార్లు బ్రతిమిలాడాడో దేవుడు సౌలుని. మనం చదువుకుంటే దేవుడు తాపత్రయపడ్డాడు బాగు చేయాలని. దేవుడు పరితపించాడు సౌలు కోసం. అయినా కూడా సౌలు ఏ రోజు కూడా దేవుని మాటలను చెవున పెడ చెవున పెట్టాడు. ఆఖరికి ప్రవక్త బట్టలు కూడా చింపి శాపగ్రస్తుడయ్యాడు. సమూయేలు ప్రవక్త బట్టలు చింపాడు. చూస్తే దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ అందరికీ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎలక్షన్స్ వచ్చాయి. శాపగ్రస్తమైన ఏవి మనకు అవసరం లేదు. మీరు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారో నేనైతే తెలియను. సర్వము దేవుడు ఎరుగును. నాకైతే ఏం తెలియదు. నాకైతే ఇప్పటివరకు ఏమీ తెలియదు. నా పని నేను చేసుకుంటున్నాను. సోమవారం పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు బిజీనే. బొత్తలపాలెం మందిరం దాన్ని పని చేయడానికి మామూలు షాకిరి కాదనమాట, గొడ్డు చాకిరి చేస్తున్నాం. చాలామంది మీరు పని చేశారు. దేవుడు మిమ్మల్ని అందరు దీవించును గాక. ఆ పని మీద రాత్రి 8 గంటల దాకా కూడా అక్కడే, 7 గంటల దాకా అక్కడే ఉండి వచ్చాను. మరలి వచ్చి ప్రవళికను తీసుకురావడానికి పోయి వచ్చాను. మళ్ళా వచ్చి బోధిని మళ్ళా మందిరంలో ప్రార్థన చేసుకొని 10 దాకా పడుకొని ఇంక ఇదే బిజీ. వారమంతా కూడా ఏమి విజిటింగ్ చేద్దామన్నా ఒక గంట టైం దొరకట్లేదు. వీళ్ళకందరికి వస్తానని చెప్పాను.
విజిటింగ్ పోదామన్నా ఒక అరగంట సమయం దొరకటం లేదు. ఇలా బిజీగా ఉన్నాను. నేనైతే ఎరగను, మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దయచేసి మన సంఘంలో నుంచి ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి పోటీ చేయమాకండి. 2 చేతులెత్తి దండం పెట్టి మీ అందరికీ, పురుషులకు స్త్రీలకు మీ అందరికీ చెప్తున్నాను, అది మనకు తగదు. నా మాట వినలేదనుకో మీ ఇష్టం. ఇంకా రేపు మీ చేత్తో, బల్లా తీసుకున్న చేత్తో రేపు క్వార్టర్ సీసాలు పంచాలి, లంచాలు ఇవ్వాలి. మీ కర్మగాలి మీరు సర్పంచ్ అయ్యారనుకో, రేపు అన్యుల గుళ్ళలోకి మీరే బట్టలు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని పోకపోతే మీకు ఉంటుంది. నేను చెప్పేది నిజమా కాదు? ఒక సేవకుడిగా చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. మాట వినకుండా దాసారంలో రాహేలమ్మని అడగండి. ఆ అమ్మాయి చాలా ప్రార్థన పర్రాలు, చాలా భక్తి పర్రాలు. పోయినసారి ఎలక్షన్లో పోటీ చేసి సర్పంచ్ అయింది. కుటుంబం మొత్తం ఊడ్చిపెట్టుకొని పోయింది. సమాధానం లేకుండా అల్లాడి ఆకు మేస్తున్నారు ఇప్పుడు. నిజమా కాదా నేను చెప్పేది? భర్త ఒక దిక్కు, భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, తప్పించుకొని తిరుగుతున్నాడు వాళ్ళ భార్య 2 సార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది. సేవకుడిగా హెచ్చరిక చేస్తున్నాను, ఇవి మనకు తగదు. మనం ఒకే సంఘం, ఒకే కుటుంబం. మనకు దేవుని రాజ్యానికి వెళ్ళటం ముఖ్యం. ఈ లోక అధికారాల కోసం మనం ప్రయాసపడి మనలో మనం కక్షలు, కార్పణ్యాలు, ఒకరంటే ఒకరు విభేదాలు తెచ్చుకొని శత్రువులుగా మనం సంఘంలో మారకూడదని నేను సేవకుడిగా దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ హెచ్చరికే చేస్తున్నాను మీ అందరికీ. కొందరికి కాదు, అందరికీ చేస్తున్నాను. అవి మనకు తగవు. తర్వాత జరగదాని నష్టాలు జరిగిన తర్వాత మనం ఏడ్చిన ప్రయోజనాలు ఉండవు. మన సంఘంలో ఒకరు ఓడిపోవచ్చు, ఒకరు గెలవచ్చు. ఏదైనా మనకు దుఃఖమే. సంతోషమా? ఏదైనా మనకే కదా నష్టం. ఒక తల్లికి 2 కొడుకులుంటే ఏ కొడుకు బాధ కలిగినా తల్లి కడుపు కోత, గుండె కోత. అవునా కాదా? ఇటు సంతోషించలేము, అటు బాధే. అందుకనే నేను చెప్తున్నాను, ఇవి మనకు తగవండి. దేవుడిచ్చినంతలో దేవుడు మనకు అండగా ఉన్నాడు. దేవుడు మనకు పొలాలు ఇచ్చాడు. కాస్తో కూస్తో తల 10 గుంటలు 5 గుంటలు ఉంది. లేనోళ్లకు చేతి పనులు కల్పిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతించి దాని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. ఇట్లాంటి సమయంలో వాటన్నిటిని మనం నష్టపరుచుకొని అప్పుల పాలై పీకల మీదకి తెచ్చుకోవద్దని నా 2 చేతులెత్తి ఒక ఆత్మీయ తండ్రిగా దండం పెట్టి చెబుతున్నాను మీకు, సంఘం అంతటికి కూడా. ఇది దేవుని సంఘం, ఇది పాడు కావడం దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఎవరైనా చేసుకొని మీకెందుకు? మీ ఓటుని మీరు వినియోగించుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరికిస్తారు మనల్ని. ఈ లోకస్తులు ఏం చేస్తారంట? మాటలతో ఉరికిస్తారు. అది చేస్తాం, ఇది చేస్తాం, నీ వల్ల అవుతుంది, నీ చేత అవుద్దని ఉరికిస్తారు. జరగరాని నష్టం జరిగిన తర్వాత ఉరికిచ్చినోడు ఒక్కడు కూడా మన పక్కన నిలబడ్డు. నిజమా కాదా? ఒక్కడు కూడా మన పక్కన నిలబడ్డు. అయినా అప్పులు తీర్చడానికి ఒకడొక 5,000 కూడా సహాయపడ్డు. ఇక ఇప్పుడు తాగుబోతోళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు మీ అమ్మటి. ఇప్పుడు తాగుబోతోళ్ళకు డిమాండ్ ఎక్కువ, వాళ్ళకు ఓటు ఉంది కాబట్టి. ఇంట్లో భార్యకు గొరగానోడు కూడా మీ మీద పెత్తనం చేస్తాడు. అవునా కాదా? వాస్తవా కాదా నేను చెప్పేది? తాగుబోతోళ్ళ రాజ్యం అన్నమాట ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్ వరకు. అందుకనే నేను మీ మేలు కోరిన సేవకుడిగా చెప్తున్నాను, ఇది మనకు తగదు. సౌలు
ఏం చేశాడట? దేవుని చిత్తాన్ని చెవిన పెట్టలేదు, సమూయేలు మాట కూడా వినలేదు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా ఎందుకు దేవుని సేవకుడికి దుఃఖం ఉంటుందండి? సంఘం గురించి ఒక వ్యక్తి పాడు కావటం దేవుని దాసుడికి ఇష్టం ఉండదు. ఆడు దుర్మార్గుడైనా కూడా దేవుని చిత్తంలో నిలబడలేదే అని, అయ్యో నిలబడితే బాగుండు అని సమూయేలు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అతని గురించి నువ్వెందుకు ఏడుస్తావయ్యా? నేను అతన్ని విసర్జించాను అన్నా కూడా సమూయేలు మాత్రం దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు. నష్టాలు జరిగితే సేవకుడికి సేవకురాలికి అండి దుఃఖం. మీ కష్టాలు వస్తే సేవకుడికి సేవకురాలికి అంటే దుఃఖం. ఆ భారాన్ని దేవుడు గుండెల్లో పెట్టాడు. ఒకవేళ దుఃఖించలేదనుకో, ఏంట్రా సంఘం గురించి నీకు బాధ్యత లేదని మళ్ళీ ఆయన అడుగుతాడు. ఎవరు? దేవుడే. నా ప్రజలు నాశనం అవుతుంటే నువ్వు సంతోషంగా ఉంటావని అడుగుతాడు. అందుకనే దేవుని దగ్గర నలుగుతున్నామండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మీ గురించి దుఃఖమే, సంఘము గురించి. 25వ అధ్యాయం 1వ వాక్యం, మొదటి సమూయేలు గ్రంథం. చూడండి, సమూయేలు మృతి నొందాడు. దేవుని కోపం సమూయేలు బ్రతికున్నన్ని రోజులు సౌలు మీదకి రాకుండా అడ్డుపడుతూ వచ్చాడు దేవుని మందిరంలో. వద్దయ్యా, ప్లీజ్ అయ్యా, ఒక్కసారి అతన్ని క్షమించయ్యా అని ప్రాధేయపడ్డాడు సమూయేలు. ఆఖరికి ఆయన కాల దినాలు ముగిసే దినాలు వచ్చాయి, ఆయన కాలం చేసి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలందరూ చాలు 28వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 5 నుంచి 25 వాక్యాల వరకు చదువుతాం. సౌలు ఫిలిస్తీన్ల దండును మీద పడుతున్నారు, అందుకు అతనికి భయమైంది. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, విచారణ చేయుటకు. యెహోవా స్వప్నము ద్వారా ఆయన, స్వప్నం అనగేంటి? కల ద్వారా ఆయనను, ఊరీము ద్వారా ఆయనను, కలల ద్వారా ఆయనను చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్వప్నం ద్వారా దేవుని మాట్లాడాలి. దేవుడు ఏం చేశాడు? నిశ్శబ్దంగా ఉన్నాడు. అర్థమవుతుందా అమ్మలారా, అన్నలారా? అర్థమవుతుందా తమ్ములారా? దేవుడు ఏం చేశాడు? సమూయేలు చనిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నాడు. సౌలు మీదకి ఫిలిస్తీన్ల దండు ఒకేసారి వస్తుందని వార్త తెలియగానే భయకంపితుడయ్యాడు. భయకంపితుడై దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు కలల ద్వారా ప్రత్యుత్తరం ఇవ్వటం లేదని, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉరీము తుమీము అనే వాటి ద్వారా దేవుని చిత్తాన్ని ఆనాడు యాజకులు తెలుసుకునేవాళ్ళు. వాటి ద్వారా కూడా అతనికి ప్రత్యుత్తరము దేవుడు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి భయకంపితుడై, అంతకుముందు పై వచనంలో మనం చదవచ్చు, ఈ దేశంలో కర్మ పిశాచ గలవారు కానీ సోదెగాళ్ళు కానీ సంఘంలో ఉండడానికి వీల్లేదని వాళ్ళని వెలివేయమని, దేశపు యొక్క సరిహద్దులలోనికి తరిమి కొట్టమని సౌలు ఒక దినాన ఆజ్ఞ జారీ చేసిన వాడే ఈరోజు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వపోయేసరికి భయకంపితుడై ఏమంటున్నాడంటే సైనికులకు చెబుతున్నాడు, మన కొరకు కరుణ పిశాచం కలిగిన వారిని కనుగొనండి, నేను పోయి. చూడండి, ఎక్కడికి పాపంలోనికి దిగజారిపోయాడు. దేవుడు నిశ్శబ్దం వహించేసరికి ఇంకా దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి, కరుణించమని అడగాలి,
కటాక్షించమని అడగాలి, వాత్సల్యం చూపమని అడగాలి, దయ చూపమని అడగాలి, ప్రాధేయపడాలి దేవుని సన్నిధిలో. మోషే ప్రాధేయపడలేదా? దానియేలు ప్రాధేయపడలేదా? ఎస్తేరు ప్రాధేయపడలేదా? గుడ్డి భర్తమై ప్రాధేయపడలేదా? నన్ను కరుణించు అని. ఆయన కఠిన హృదయుడు కాదు, ఆయన జాలి హృదయుడు. ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకుని వెళ్తే జవాబు రాదండి. దేవుని నిశ్శబ్దంలో నుంచి ఆయన్ని మనం కరుణించేంత వరకు ఆయన సన్నిధిలో ప్రాధేయపడితే ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక, ఆయన జాలి కలిగిన వాడు గనుక, ఆయన కరుణా సంపన్నుడు గనుక ఖచ్చితంగా జవాబిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా జవాబిచ్చేవాడు. ఏదో అడావుడిగా 4 ముక్కలు ప్రార్థన చేసి భయంతో దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదని వెళ్ళిపోయి మరో మార్గం చూసుకోవడం కాదండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే చూస్తే నినివే పట్టణస్థులు విగ్రహారాధికులైనప్పటికీ వారి ప్రార్థన దేవుడు విని కరుణా సంపన్నుడై వారికి రక్షణ దయచేశాడండి దేవుడు. వాళ్ళ ప్రార్థన ఏ ప్రార్థన? అడావుడి ప్రార్థన. ఏ ప్రార్థన? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, భయభక్తులతో కూడిన ప్రార్థన. 1 దినం కాదు, 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారు, అర్చించారు, మమ్మల్ని క్షమించన్నారు. పశువులను కూడా ఉపవాసం ఉంచారు. స్త్రీలు, పసి పిల్లలకు పాలు కూడా పట్టించలేదండి. హల్లెలూయా. దేవుణ్ణి వారు కదిలించారు.